డియర్ ఫ్రెండ్స్, మనము ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అలాగే హై స్కూల్స్గా చూసేవాళ్ళం. అయితే జియో 19 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల విద్యా విధానాన్ని పునర్నిర్మాణం చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో ప్రధానంగా చూస్తే ఇప్పుడున్నటువంటి 3 టైర్ అంటే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అలాగే హై స్కూల్స్ అనేటువంటి ఈ స్టెప్స్ మారిపోతున్నాయి. ప్రస్తుతం 2025-26 విద్యా సంవత్సరం నుంచి చూస్తే 9 రకాల పాఠశాలలు రాబోతున్నాయి. అంటే ఉన్న పాఠశాలను బైఫర్కేట్ చేసి వాటిలో ఈ క్లాసెస్ను కూడా కొత్త పేర్లతో పిలవడం, అదేవిధంగా వాటికి సంబంధించిన బోధనలో కూడా చాలా వినూత్నమైన మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ 9 రకాల పాఠశాలలు అవి ఏమిటి, వాటిలో ఎటువంటి తరగతులు నిర్వహిస్తారు, అలాగే టీచర్స్ పరిస్థితి ఏంటి అనేది బ్రీఫ్గా మనం తెలుసుకుందాం. మొదటిది శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్స్ అంటారు వీటిలో PP1 అండ్ PP2 ఉంటాయి. 1 కిలోమీటర్ దూరం అంటే ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలకి 1 కిలోమీటర్ దూరం దాటి ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలు అలాగే అంగన్వాడీ కేంద్రాల శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్గా పనిచేస్తాయి. ఇవి ఆ ఫౌండేషన్ స్కూల్ తోటి అనుసంధానం చేసి ఉంటాయి అన్నమాట. అంగన్వాడీ కార్యకర్త PP1 అలాగే PP2లను బోధన అందిస్తారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్కి కొత్త బాధ్యతలు అప్పచెప్తున్నారు. రెండవది ఫౌండేషన్ స్కూల్. ఇందులో PP1, PP2 అలాగే క్లాస్ 1 అలాగే క్లాస్ 2 ఉంటాయి. అంగన్వాడీ కేంద్రాల్లో PP1 అలాగే PP2 అంటే ఇది మనకి దగ్గరలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు 1 కిలోమీటర్ వ్యాసార్థం అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, అలాగే ప్రాథమిక పాఠశాలలో 1-2 తరగతులతో పాటు పాఠశాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు ఒక ఫౌండేషన్ స్కూల్గా ఏర్పడతాయి. సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు 1-2 తరగతులకు బోధన అందిస్తారు. అంగన్వాడీ కార్యకర్త PP1, PP2లకు బోధిస్తారు. మూడవది ప్రాథమిక పాఠశాల. PP1, PP2 అలాగే తరగతి 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఈ ప్రాథమిక పాఠశాలలో ఉంటుంది. 1st క్లాస్ నుంచి 5వ తరగతిలో 59 మంది వరకు నమోదైన అన్ని ప్రాథమిక పాఠశాలలో వీటిని సెకండ్ గ్రేడ్ టీచర్లు బోధిస్తారు. 1-5 తరగతులకు SGTలు బోధన అందిస్తారు. అలాగే అంగన్వాడీ కార్యకర్త PP1, PP2లకు బోధిస్తారు. ఇక నాలుగవది మోడల్ ప్రాథమిక పాఠశాల. ఇందులో PP1, PP2 అలాగే తరగతి 1 నుంచి 5వ తరగతి వరకు బోధిస్తారు. అంటే 1 నుంచి 5 తరగతుల్లో 60 కంటే ఎక్కువ లేదా సమానంగా నమోదైనటువంటి విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రాథమిక పాఠశాలని మోడల్ ప్రాథమిక పాఠశాలగా పరిగణిస్తారు. దీంట్లో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు 1 నుంచి 5వ తరగతి వరకు బోధిస్తారు. ఇందాట్లానే అంగన్వాడీ కార్యకర్తలు PP1 అంటే ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 అంటారు. వీటిని బోధిస్తారు. తర్వాతది ఉన్నత ప్రాథమిక పాఠశాల. దీంట్లో PP1 నుంచి PP2 అలాగే 1st క్లాస్ నుంచి 8th క్లాస్ ఈ క్లాసెస్ ఉంటాయి. దీనిలో 1 నుంచి 5 తరగతులు ప్రాథమిక పాఠశాల అలాగే మోడల్ ప్రాథమిక పాఠశాలగా పనిచేస్తే 6 నుంచి 8 తరగతి విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్స్, సెకండ్ గ్రేడ్ టీచర్లు బోధిస్తారు. అంగన్వాడీ కార్యకర్త ప్రీ ప్రైమరీ క్లాసెస్ని చూసుకుంటారు. నెక్స్ట్ది హై స్కూల్. దీనిలో 6 నుంచి 10 తరగతులు ఉంటాయి. 6 నుంచి 10 తరగతులు హై స్కూల్గా పనిచేస్తాయి అన్నమాట. ఇక ఇందులో స్కూల్ అసిస్టెంట్స్ అన్ని క్లాసెస్కి బోధన చేస్తారు. తర్వాతది హై స్కూల్లోనే 1 నుంచి 10 తరగతులు ఉండేటువంటి ఇంకో కేటగిరీని కొత్తగా సృష్టించారు. అంటే ఇందులో 1 నుండి 5వ తరగతుల విద్యార్థులకు సెకండరీ గ్రేడ్ టీచర్స్ బోధిస్తారు. అలాగే 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్స్ బోధిస్తారు. అయితే ప్రస్తుతం మనకి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఇందులో కొంతవరకు ఆ లక్షణాలు కనిపిస్తాయి. అంటే 1 నుంచి 8వ తరగతి దాకా ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని డివైడ్ చేసి హై స్కూల్స్గా రెండు రకాల హై స్కూల్స్గా సిద్ధం చేస్తున్నారు. అలాగే హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఈ అన్ని తరగతులకు హెచ్ఎంగా ఉంటారు. వీళ్ళు ఉపాధ్యాయుల మధ్య ఈ వర్క్ లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నెక్స్ట్ది హై స్కూల్ ప్లస్. దీనిలో 6 నుంచి 12 తరగతుల వరకు ఉంటాయి. 6 నుంచి 12 తరగతులు హై స్కూల్ ప్లస్ అనే పేరుతోటి కొత్తగా
పిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం మనకి హై స్కూల్స్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు కదా గత ప్రభుత్వంలో. అటువంటి లక్షణాలతోనే ఈ హై స్కూల్ ప్లస్ అనేటువంటి వ్యవస్థ రూపుదిద్దుకుంది. దీంట్లో అన్ని తరగతుల విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్లే బోధిస్తారు. హై స్కూల్ ప్లస్కి ప్రధానోపాధ్యాయుడు 6th నుంచి 12th క్లాస్ వరకు టైం టేబుల్ ప్రకారం హై స్కూల్ ప్లస్లో పనిచేసే ఉపాధ్యాయుల మధ్య వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇంకొకటి హై స్కూల్ ప్లస్లో 1 నుంచి 12 తరగతులు కూడా కొత్తగా మరొక స్ట్రీమ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు SGTs, 6 నుంచి 12 తరగతి విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్స్ టీచింగ్ చేస్తారు. హై స్కూల్ ప్లస్కి ప్రధానోపాధ్యాయుడు ఈ 12 క్లాసెస్కి కూడా టైం టేబుల్స్ సిద్ధం చేసి హై స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుల మధ్య పనిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే మొత్తంగా 9 రకాలైనటువంటి స్కూల్స్ సిద్ధమవుతున్నాయి. ఇందులో గతంలో ఉన్నటువంటి పాత విధానాన్ని పూర్తిగా మార్చేసి కొత్తగా ఎడ్యుకేషన్ స్ట్రెంగ్తన్ చేసే దిశగా, అలాగే టీచర్ల కొరతను తీర్చేందుకు కూడా ఈ ప్రయోగం కొంతవరకు సఫలీకృతం అవ్వచ్చు. అయితే ఇది కొంతకాలం కంటిన్యూ చేస్తే తప్ప విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకు కూడా రుచించదు.